ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకు దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఐక్యత అనే విషయం గురించి. ఐక్యతగా ఉంటే ఎంత మేలు, మనోహరము, పరిమళ తైలము, హెర్మోను మంచు, ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఇన్ని ఆశీర్వాదాలు ఐక్యత వల్ల కలిగి ఉంటాయని యేసయ్య సెలవిస్తున్నాడు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఐక్యత కలిగి ఉండుట ఎంతో మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం మీ అందరి జీవితాల్లో నెరవేరునుగాక.